Hi guys, welcome back again. In previous topics, we have discussed about Stokes theorem and Gauss divergence theorem in a easy way. అయితే మన ఛానల్లో ఆల్ ద టాపిక్స్ రిలేటెడ్ టు ఎంపీసీఎస్ గ్రూప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో ప్లేలిస్ట్లో ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఒకసారి ఏదైనా కంప్యూటర్ సైన్స్వి అవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే ఒక్కసారిలోనే మీకు వచ్చేస్తుంది. ఎగ్జామ్లో ఈజీగా ఎట్లా రాయాలో కూడా నోట్స్తో పాటు ఇవ్వబడింది. సో ఫస్ట్ ఈరోజు మనం గ్రీన్స్ థీరం గురించి డిస్కస్ చేస్తున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేలిస్ట్ కూడా ఇస్తాను నేను, లింక్ ఆఫ్ ది ప్లేలిస్ట్ ఒకసారి పోయి చెక్ చేసుకోండి వేరే టాపిక్స్ కావాలనుకుంటే. ఫస్ట్ ఇది చూడండి. అయితే గ్రీన్స్ థీరం. సో బేసిక్గా గ్రీన్స్ థీరం ఏం చెప్తుందనంటే ఈ రెండు ఈక్వేషన్స్ని ప్రూవ్ చేయడమే గ్రీన్స్ థీరం. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఫై అండ్ సై ఆర్ టూ స్కేలార్ పాయింట్ ఫంక్షన్స్ అనుకోండి. ఫస్ట్ స్కేలార్ పాయింట్ ఫంక్షన్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం మనం. సో బేసిక్గా ఏంటంటే ఏదైనా ఒక స్కేలార్ క్వాంటిటీ ఉందనుకోండి, ఎస్ బార్ అనేది ఏదైనా బార్తో రిప్రజెంట్ చేయొద్దు, ఇది వెక్టర్ కాదు కాబట్టి. సో ఇప్పుడు ఏదైనా ఒక స్కేలార్ ఎస్ ఉందనుకోండి. సో బేసిక్గా స్కేలార్ అంటే ఏంటిది, దీనికి జస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. ఏదైనా ఒక స్కేలార్ క్వాంటిటీ ఏదైనా ఒక రీజియన్ ఆఫ్ స్పేస్లో పెడితే ఏమవుతుంది, దీని చుట్టూ స్కేలార్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది, అవునా కదా. సో ఈ స్కేలార్ ఫీల్డ్ని మనం రిప్రజెంట్ చేయాలంటే ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, ఏదైనా ఒక ఫంక్షన్ ఫై తీసుకొని ఫై ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్గా రిప్రజెంట్ చేస్తాం స్కేలార్ పాయింట్ ఫంక్షన్తో. ఈ స్కేలార్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేయాలి అని అనుకుంటే, సో బేసిక్గా అట్లా ఏదైనా ఫై అండ్ సై అనేవి రెండు స్కేలార్ పాయింట్ ఫంక్షన్స్ అనుకోండి. అండ్ దెన్ ఇంకొకటి ఏముంది అని అంటే ఈ ఫంక్షన్స్ అనేవి డిఫరెన్షియబుల్. ఇవి రెండు అనేవి డిఫరెన్షియబుల్ అని చెప్తున్నాం మనం. సో ఇప్పుడు దీస్ ఫంక్షన్స్ అండ్ దేర్ ఫస్ట్ డెరివేటివ్స్ ఆర్ కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్. అయితే ఇది డిఫరెన్షియబుల్ అయితే ఇన్ ఎ రీజియన్ బౌండెడ్ బై ఏ క్లోజ్డ్ సర్ఫేస్, ఏదైనా ఒక రీజియన్లో ఆ సర్ఫేస్ ఎట్లుంది అని అంటే అది క్లోజ్డ్ సర్ఫేస్ ఉంటే, ఇప్పుడు ఏమేమి చెప్తుండు, ఫై ఇంటూ డెల్ స్క్వేర్ సై ప్లస్ డెల్ ఫై ఇంటూ డెల్ సై ది వాల్యూమ్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ది ఫై ఇంటూ డెల్ సై. సో ఏం లేదు, ఇప్పుడు ఫై సై రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, వాటి రెండింటి మధ్యలో డెల్ పెట్టి సర్ఫేస్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తే అది దీని వాల్యూమ్ ఇంటిగ్రల్కి ఈక్వల్ కావాలని ప్రూవ్ చేయాలి. సో ఎట్లా ప్రూవ్ చేస్తాం మనం అనేది చూద్దాం. ఇది ఒకటి వస్తే ఇది చాలు, ఇంకా దీనికి అడిషన్గా ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా చెప్పాలంటే దీంతో ఒక ఇది ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఎట్లా వస్తుంది అని అంటే ఇది ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఇది దీని వేళనే ఇంకొకటి ఈ రెండు ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేస్తే ఇది ఇది వస్తుంది మనకి. ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేయడం అంటే ఏంటిది, ఈ సైన్ ఇక్కడ పంపించి ఈ ఫైన్ ఇక్కడ పంపిస్తే అది అప్పుడు ఏమవుతుంది, అది సై ఇంటూ డెల్ ఫై అవుతుంది కదా. సో ఇది ఫైండ్ అవుట్ చేసి రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేస్తేనే ఈ వాల్యూ వస్తుంది. ఇది ఈజీ దీంతో ఒక కాబట్టి ఫస్ట్ ఇది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ప్రూఫ్ అంటే ప్రూఫ్లో ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఇప్పుడు అయితే ఫర్ ఎగ్జాంపుల్ సై అనేది ఒక స్కేలార్ ఫంక్షన్ అనుకోండి. ఫస్ట్ సై అనేది స్కేలార్ ఫంక్షన్, మనం ముందే చెప్పినాం సై రెండు స్కేలార్ ఫంక్షన్స్ అని. సో ఇప్పుడు స్కేలార్ ఫంక్షన్ కదా, సో డెల్ సై ఏమవుతుంది, అప్పుడు గ్రేడియంట్ ఆఫ్ సై అవుతుంది, అవునా కదా. సో గ్రేడియంట్ గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసినాం, కావాలంటే ప్లేలిస్ట్లో చెక్ చేయండి. నార్మల్గా అయినా ఇప్పుడు మనకి ఇక్కడ ఏమంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ ఇది గ్రేడియంట్ ఆఫ్ సై, దీని డెఫినేషన్ అదంతా ఏం అవసరం లేదు కదా ఇప్పుడు ప్రస్తుతానికైతే వినండి. అయితే గ్రేడియంట్ ఆఫ్ సై కదా ఇది, సో గ్రేడియంట్ ఆఫ్ స్కై. అయితే అక్కడ ఏం డిస్కస్ చేసినాం మనం, స్కేలార్ ఫంక్షన్ యొక్క గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేస్తే అది వెక్టర్ అని వచ్చింది మనకు. అక్కడ ఫైండ్ అవుట్ చేస్తే అది వెక్టర్ అని తెలిసింది మనకి. డెల్ సై అనేది ఇప్పుడు బేసిక్గా ఏంటిది, డెల్ సై అనేది వెక్టర్ అని తెలిసింది మనకు అక్కడ. సో అదే ఇక్కడ చెప్తున్నాం మనం, యాజ్ డెల్ సై ఈజ్ ఎ వెక్టర్ క్వాంటిటీ. ఇప్పుడు ఏంటిది, డెల్ సై అనేది వెక్టర్ క్వాంటిటీ అయినప్పుడు ఫై ఇంటూ డెల్ సై ఏమవుతుంది, ఇప్పుడు ఇది ఒక వెక్టర్. అయితే ఇప్పుడు బేసిక్గా ఫై ఏంటిది, స్కేలర్ ఇంటూ వెక్టర్ ఏమవుతుంది, వెక్టర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏఎక్స్ఐ ఉంటుంది, ఇక్కడ నార్మల్గా ఎక్స్ ఉన్న ఎక్స్ ఇంటూ ఏఎక్స్ఐ ఏమవుతుంది, వెక్టర్ అవుతుంది అంతే. సో కాబట్టి ఫై ఇంటూ డెల్ సై విల్ ఆల్సో బి అ వెక్టర్ క్వాంటిటీ. సో మనకు తెలిసింది ఇది క్లారిటీ, ఇది వెక్టర్ అనేది తెలిసింది, ఇది ఎందుకు వెక్టర్ అయింది అనేది కూడా తెలిసింది. ఆ తర్వాత ఏమనుకుంటున్నాం మనం, దీన్ని ఫై ఇంటూ డెల్ సై లెట్ us టేక్ ఇట్ యాజ్ ఎ వెక్టర్ ఏ. ఇది వెక్టర్ క్వాంటిటీని కదా, వెక్టర్ క్వాంటిటీ అని తెలిసింది కదా. సో ఈ వెక్టర్ క్వాంటిటీని ఏ బార్తోనే రిప్రజెంట్ చేసి ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఫై ఇంటూ డెల్ సై అనుకున్నాం. ఇప్పుడు లెట్ us కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇప్పుడు ఈ వెక్టర్ క్వాంటిటీ ఏ కదా,
దీన్ని వెక్టర్తోని రిప్రజెంట్ చేయాలంటే ఇట్లా రిప్రజెంట్ చేస్తాం, మనకు తెలిసిందే. తర్వాత ఇప్పుడు ఈ వాల్యూ ఏమొస్తుందో చూద్దాం. ఇది 5 ముందర ఉండని. తర్వాత డెల్ సై వాల్యూ ఏంటిది మనకు తెలుసు. సో ఇప్పుడు డెల్ సై ఎట్లా వస్తుందో చూద్దాం. మనకి బేసిక్గా డెల్ వాల్యూ తెలుసు. బేసిక్గా డెల్ వాల్యూ ఏంటిది? ∂x ఆఫ్ i ప్లస్ ∂y ఆఫ్ j ప్లస్ ∂z ఆఫ్ k. ఇది మనకి తెలుసు డెల్ వాల్యూ. సో డెల్ ఫై ఏమవుతుంది? డెల్ సై కదా మనకు కావాల్సింది. సో డెల్ సై ఏమవుతుంది అప్పుడు? సో జస్ట్ సైతోని మల్టిప్లై చేస్తే చాలు మనకి. సో ∂సై ఆఫ్ ∂x. సో మనం బేసిక్గా ఇక్కడ రాసినాం అనుకోండి, మనం డెల్ ఇంటూ సై రాసి ఇప్పుడు ఏం చేయొచ్చు? దీన్ని లోపలికి పంపిస్తే ∂సై బై ∂x ప్లస్ ∂సై బై ∂y j ప్లస్ ∂సై బై ∂z k వాల్యూ వస్తుంది మనకి. సో అదే ఇక్కడ తీసుకున్నాం చూడండి మనం డెల్ సై ప్లేస్లో. ఎందుకు డెల్ సై ప్లేస్లో ఇది వచ్చిందనంటే ఇందుకు వచ్చింది. ఈ మల్టిప్లై చేస్తే చాలు, జస్ట్ నార్మల్ మల్టిప్లై. సో ఈ వాల్యూ వచ్చింది మనకి. వచ్చిన తర్వాత ఏం చేసినాం మనం? ఈ 5ని కూడా లోపలికి పంపించేస్తున్నాం మనం. అంటే జస్ట్ మల్టిప్లై చేస్తున్నాం 5తోని. 5 ఉంది కదా ఇప్పుడు, 2 × 3 ఉంటే ఇప్పుడు 3తో మల్టిప్లై చేసినట్టు అంతే. సో ఇప్పుడు దీన్ని లోపలికి పంపిస్తే ఏమవుతుంది మనకి? 5 × ∂సై బై ∂సై బై ∂x ప్లస్ j ఆఫ్ 5 × ∂సై బై ∂y ప్లస్ k ఆఫ్ 5 × ∂సై బై ∂z అవుతుంది. సో ఇది వాల్యూ కదా. మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది? i × ax ప్లస్ j × ay ప్లస్ k × az ఉంది కదా. ఇప్పుడు మనం ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది? బోత్ సైడ్స్ ఐ టర్మ్స్ ఈక్వేట్ చేస్తే ax ఈజ్ ఈక్వల్ టు 5 × ∂సై బై ∂x వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు జే టర్మ్స్ని ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది? ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ay అవుతుంది. కే టర్మ్స్ని ఇక్కడ కే టర్మ్ ఉంది, ఇక్కడ కే టర్మ్ ఉంది, రెండింటిని ఈక్వేట్ చేస్తే az వాల్యూ 5 ఆఫ్ ∂సై బై ∂z అవుతుంది. సో అదే ఇక్కడ రాసినాం మనం. ax ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ ∂సై బై ∂x ప్లస్ ఆ తర్వాత ay ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ ∂సై బై ∂y, az ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ ∂సై బై ∂z. ఇది ఎట్లా వచ్చిందంటే అక్కడ నుంచి వచ్చింది మనకి. సో ఈ వాల్యూస్ వచ్చినాయి, వదిలిపెడదాం. మనకు బేసిక్గా ఇప్పుడు ఈ వెక్టర్ ఏ బార్ ఉందనుకోండి, దీని డైవర్జెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? డైవర్జెన్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్ డాట్ ఏ అని మనకు తెలుసు కదా. సో అదే ఇక్కడ రాసినాం. ఇక్కడ వరకు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినాం. ఇది వదిలిపెట్టండి, ఇవి ఫర్దర్గా యూజ్ చేసుకుంటాం మనం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే డైవర్జెన్స్ ఆఫ్ ఏని ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం. ఇక్కడ డైవర్జెన్స్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చింది మనకి అని అంటే డెల్ డాట్ ఏ కదా. సో డెల్ వాల్యూ ఇది తెలుసు ఇంతకుముందు మనకు. డెల్ అనేది ఆపరేటర్, దాని వాల్యూ ఇదే అని మనకు స్టార్టింగ్ నుంచి తెలుసు ఫస్ట్ ఇయర్లో. సో ఆ తర్వాత ఏ వెక్టార్ది ఈ వాల్యూ మనం ఇంతకుముందు కన్సిడర్ చేసింది. సో ఇవి రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మనం తెలుసు. డాట్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం? సిమిలర్ టర్మ్స్ని మల్టిప్లై చేస్తాం అండ్ దెన్ ఐ డాట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటాం కదా. అయితే ఇప్పుడు i × ∂x i × ax అయితే ఏమవుతుంది? ఇప్పుడు ఇవి రెండు ∂x ఆఫ్ ax అవుతుంది ప్లస్ ఈ j × j1 ∂y ఆఫ్ ay అవుతుంది. ∂z ఆఫ్ ఇది కేతోని కదా మల్టిప్లై చేసింది. సో az అవుతుంది. ∂ax బై ∂x ప్లస్ ∂ay బై ∂y ప్లస్ ∂az బై ∂z ఈజ్ ఈక్వల్ టు డైవర్జెన్స్ ఆఫ్ ఏ. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటున్నాం మనం. ఆ తర్వాత మనం ఇంతకుముందు ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన ఉంటుంది, గుర్తుందా? ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ వరకు ax వాల్యూ, ay వాల్యూ, az వాల్యూ ఇప్పుడు అవి తెచ్చుకొని ఈ ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం మనం. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 2 ఏం రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ? ax ఈజ్ ఈక్వల్ టు 5 × ∂సై బై ∂x రిప్రజెంట్, ay ఈజ్ ఈక్వల్ టు 5 × ∂సై బై ∂y ప్లస్ az ఈజ్ ఈక్వల్ టు 5 × ∂సై బై ∂z వచ్చింది కదా మనకి. ఇవి తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూటింగ్ చేసుకుంటున్నాం మనం. ఇక్కడ ఈ ఈక్వేషన్ 3లో ఈ ax ప్లేస్లో, ay ప్లేస్లో, az ప్లేస్లో వాటి వాల్యూస్ వచ్చి సబ్స్టిట్యూట్ చేస్తుంటే ఏమవుతుంది మనకి? డైవర్జెన్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ∂y ∂x ఆఫ్ 5 × ∂సై బై ∂x. ఇది ax వాల్యూ, ఇది ay వాల్యూ దీని ప్లేస్లో, az వాల్యూ దీని ప్లేస్లో. ఆ తర్వాత బేసిక్గా మనకు మ్యాథమెటిక్స్ది చిన్న ఫార్ములా తెలియాలి. ఇప్పుడు చిన్న ఫార్ములా ఏంటిది? d/dx ఆఫ్ ab వస్తే దాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? a × d/dx ఆఫ్ b ప్లస్ b × d/dx ఆఫ్ a, అంతే కదా. సో అదే ఇక్కడ యూజ్ చేసుకున్నాం మనం. ఇవి రెండు 5 అనేది a, ∂సై బై ∂x అనేది b అయితే ∂x ఆఫ్ ab ఏమవుతుంది? ఏ ముందరికి పెట్టి ఫస్ట్ bని డిఫరెన్షియేట్ చేస్తాం. ∂x ఆఫ్ b. సో ∂x ఆఫ్ b అంటే ఏంటిది? ∂x ఆఫ్ ∂సై బై ∂x కదా.
సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, డో ఎక్స్ ఇంటూ డో ఎక్స్ ఏమవుతుంది, డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సారీ అంతే. సో అంతే కదా. ఇప్పుడు ఇది ఏబీ డిఫరెన్షియేషన్, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మ్యాథమెటిక్స్ ఉంటుంది కొంచెం, ఏంలే ఈజీగానే కదా. ఇప్పుడు dx ఆఫ్ ఏబీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, దాని వాల్యూ ఏమని చెప్పినాం, a ఇంటూ dx ప్లస్ b ఇంటూ dx ఆఫ్ a కదా. సో అదే ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినాం. ముందు ఏని అట్లానే పెట్టుకోవాలి, ఏని అట్లానే పెట్టుకున్నాం, బీని డిఫరెన్షియేట్ చేయాలి. సో బీని డిఫరెన్షియేట్ చేస్తాం, చేస్తే ఏమైంది, ఇప్పుడు ముందే ఈ వాల్యూ ఉంది, దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తున్నాం అంటే ఫస్ట్ ఒకసారి డిఫరెన్షియేషన్ ఉండే, ఇప్పుడు సెకండ్ టైం డిఫరెన్షియేషన్ కాబట్టి డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ అంతే. ఆ తర్వాత ఏమైంది, ఇప్పుడు బీని కాన్స్టెంట్గా పెట్టాలి, అంటే బీని ముందర పెడుతున్నాం, ఫస్ట్ బీని వదిలిపెట్టి తర్వాత ఏని డిఫరెన్షియేట్ చేయాలి కదా ఇప్పుడు. సో అదే బీని అట్లనే పెట్టినాం, బీఏ వాల్యూ ఎంత, డో సై బై డో ఎక్స్, అది అట్లనే పెట్టినాం. సో ఇది ముందర పెట్టాల్సింది నేనే తప్పు ఏంలే, డో సై బై డో ఎక్స్. ఆ తర్వాత ఇప్పుడు ఏని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, డో ఫై బై డో ఎక్స్ వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా అట్లనే చేసినాం. ఇప్పుడు ఇది ఏబి అనుకుంటాం, సెకండ్ టైంలో ఏబి అనుకున్నప్పుడు ఏని అట్లనే పెడతాం. సో బీని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తాం, ఫస్ట్ ఒకసారి డిఫరెన్షియేషన్ ఉంది, సెకండ్ టైం డిఫరెన్షియేషన్ కాబట్టి డో సై బై డో వైది డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ అవుతుంది. సో థర్డ్ టైం ఆ తర్వాత నెక్స్ట్ ఏంటిది, ఇప్పుడు బీని కాన్స్టాంట్గా పెట్టి ఏని డిఫరెన్షియేట్ చేసినాం, బీని కాన్స్టాంట్గా పెడితే డో సై బై డో వై వస్తుంది, తర్వాత ఏని డిఫరెన్షియేట్ చేస్తే డో ఫై బై డో వై వస్తుంది. సో ఇది కూడా అంతే, ఇది ఫైండ్ అవుట్ చేసినాం. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ అయినా కూడా 2 minutes వీడియో పాజ్ చేసి ఒకసారి చూసుకోండి. ఇది ఈక్వేషన్ ఈజీ, గ్రీన్స్ థీరం, కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే చాలు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, మనం మొత్తం చూస్తే మనకు ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఈ 5 అనేది ఉంది 3 టర్మ్స్లో కాబట్టి 5ని కామన్గా తీసుకోవచ్చు కదా. సో 5ని కామన్గా తీసుకున్నాం మనం ఇక్కడ. సో 5ని బయటికి తీస్తే ఏమేమి మిగులుతుంది, డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది, ఇక్కడ డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ మిగులుతుంది, ఇక్కడ డో స్క్వేర్ సై బై డో జెడ్ స్క్వేర్ మిగులుతుంది. ఇప్పుడు కామన్ తీసినాం అందుకే, ఇప్పుడు ఫర్దర్గా ఓపెన్ చేసినా ఇదే వాల్యూ వస్తుంది మనకి. కామన్ తీయడం వల్ల ఏం తప్పేం లేదు, ఏం మిస్టేక్ కూడా అవ్వదు. ఆ తర్వాత ఇంకా మిగిలిన 3 టర్మ్స్ ఏమున్నాయి, ఇక్కడ ఒక టర్మ్ మిగిలింది, 5 లేని టర్మ్స్, ఇక్కడ ఒక టర్మ్ మిగిలింది, ఇక్కడ ఒక టర్మ్ మిగిలింది, 1 2 3 టర్మ్స్. సో అవి ఇక్కడ రాసుకున్నాం మనం, డో ఫై బై డో ఎక్స్, డో సై బై డో ఎక్స్ ప్లస్ డో ఫై బై డో వై ప్లస్ ఇంటూ డో సై బై డో వై. ఈ 3 టర్మ్స్ మిగిలినాయి, ఇక్కడ వరకు సాల్వ్ అయింది. సో అయితే ఇప్పుడు ఈ టర్మ్ దేనికి ఈక్వల్ అవుతుంది, మనం బేసిక్గా ఇంతకుముందు ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. ఏం వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్టు అని అంటే డెల్ సై వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్టు గుర్తుందా ఇక్కడ. సో డెల్ సై వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకు అక్కడ ఏమొచ్చింది, డెల్ సై వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అది వెక్టర్ వచ్చింది బేసిక్గా. అయితే 5 ఇంటూ డెల్ సై బై డెల్ ఎక్స్, ఇది 5 వదిలిపెడితే ఇది డెల్ సై వాల్యూ ఇది. సో డెల్ సై వాల్యూ ఏమొచ్చింది మనకి, డో సై బై డో ఎక్స్ ప్లస్ డో సై బై డో వై ప్లస్ కే ఇంటూ డో సై బై డో జెడ్ వచ్చింది గుర్తుందా. సో డెల్ సై వాల్యూ ఇది వచ్చింది మనకి ఇంతకుముందు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఒక్క స్క్వేర్ మాత్రమే ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇది దేని వాల్యూ అవుతుంది, డెల్ స్క్వేర్ సై వాల్యూ అవుతుంది. సో ఇదేం రాయొచ్చు మనం, 5 ఇంటూ డెల్ స్క్వేర్ సైగా రాయొచ్చు ఈ టర్మ్ని, 5 ఇంటూ డెల్ స్క్వేర్ సైగా రాయొచ్చు, ఈ టర్మ్ని రాయొచ్చు. సో ఆ తర్వాత ఏముంది, ఈ టర్మ్ని ఎట్లా రాయొచ్చు మనం అని అంటే ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. సో ఓన్లీ 1 టర్మ్ ఉన్నప్పుడు మనకి ఏమొచ్చింది, డో సై బై డో జెడ్. సారీ వీడియో మొత్తంలో నేను డోకి డెల్కి మధ్య కొంచెం కన్ఫ్యూజన్ చేసినట్టున్నా, సారీ కొంచెం ఇగ్నోర్ చేయండి. అయితే డో డెల్ ఓకేనా, డో డెల్ రెండు డిఫరెంట్. డో అని అంటే ఇది డో బై డో ఎక్స్ డి ప్లేస్లో రిప్రజెంట్ చేస్తుంది, డెల్ అంటే ఇది, సారీ. అయితే ఇప్పుడు ఏముంది ఇక్కడ, డో ఫై బై డో ఎక్స్ ఇంటూ డో సై బై డో ఎక్స్ వచ్చింది. బేసిక్గా మనకి ఇంతకుముందు ఏమొచ్చింది, డో సై బై డో వై ఎప్పుడు వచ్చింది, డెల్ సై ఫైండ్ అవుట్ చేసినప్పుడు వచ్చింది. సో ఇప్పుడు డో ఫై బై డో ఎక్స్ ఎప్పుడు వస్తుంది, డెల్ ఫై ఫైండ్ అవుట్ చేసినప్పుడు వస్తుంది. ఈ డో సై బై డో ఎక్స్ ఎప్పుడు వస్తుంది, డెల్ సై ఫైండ్ అవుట్ చేసినప్పుడు వస్తుంది. సో ఈ టర్మ్ ప్లేస్లో ఈ టర్మ్ రాయొచ్చు. సో బేసిక్గా మనకు డైవర్జెన్స్ ఆఫ్ ఏ దేనికి ఈక్వల్ అవుతుంది, 5 ఇంటూ డెల్ స్క్వేర్ సైకి ఈక్వల్ అవుతుంది ప్లస్ డెల్ 5 ఇంటూ డెల్ సైకి ఈక్వల్ అవుతుంది. సో అదే ఇక్కడ రాసిన చూడండి, డైవర్జెన్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ డెల్ స్క్వేర్ సై ప్లస్ డెల్ 5 ఇంటూ డెల్ సై. అయితే బేసిక్గా ఈ డైవర్జెన్స్ ఆఫ్ ఏ దేంట్లో ఉంటుంది, గాస్ డైవర్జెన్స్లో థీరంలో ఉంటుంది, అది యూజ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. కాబట్టి అకార్డింగ్ టు గాస్ డైవర్జెన్స్ థీరం ఏమొస్తుంది మనకి, వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ ది డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ది సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ దట్ వెక్టర్ ఏ అని తెలుసు మనకి. గాస్ డైవర్జెన్స్ థీరం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసినాం, ప్లేలిస్ట్లో ఉంటుంది, వెళ్ళి ఒకసారి కావాలనుకుంటే చెక్ చేయండి, లేదంటే ఇప్పుడు చూడండి. అయితే అకార్డింగ్ టు గాస్ డైవర్జెన్స్ థీరం ఏముందంటే వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ ది డైవర్జెన్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ది వెక్టర్ ఏ. ఇది అక్కడ నుంచి వచ్చిన ఫార్ములా అబ్బా.
అయితే ఇప్పుడు ఇది యూజ్ చేసుకుంటాం మనము. సో యూజ్ చేసుకుంటే ఏం రాయొచ్చు మనం, ఈ డైవర్జెన్స్ ఆఫ్ ఏ ప్లేస్లో ఇది రాయొచ్చా, రాయొచ్చు. అయితే బేసిక్గా ఇది రాసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఏ అంటే ఏంటి మనకి, ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ డెల్ సై ఫస్ట్లో తీసుకున్నాం మనం. ఫస్ట్లో ఇక్కడ ఇదిగోండి ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ డెల్ సై. సో ఏ ప్లేస్లో 5 ఇంటూ డెల్ సై రాసుకోవచ్చు. ఆ తర్వాత అదే డైవర్జెన్స్ ఆఫ్ ఏ ప్లేస్లో ఇది రాసుకోవచ్చు. సో చూడండి డైవర్జెన్స్ ఆఫ్ ఏ ప్లేస్లో ఇది రాసుకుంటున్నాం మనం, ఏ ఇంటూ డివి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లేస్లో మళ్ళీ అదే రాసి ఇది రాసినాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. ఏ వాల్యూ వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ డెల్ సైని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి డైవర్జెన్స్ ఆఫ్ ఏ వాల్యూ ఉంది కదా, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం లెఫ్ట్ సైడ్లో. సో డైవర్జెన్స్ ఆఫ్ ఏ ప్లేస్లో 5 ఇంటూ డెల్ స్క్వేర్ సై ప్లస్ డెల్ 5 ఇంటూ డెల్ సై సబ్స్టిట్యూట్ చేసి ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది. సో బేసిక్గా ఇదే కదా మనకు కావాల్సింది. స్టార్టింగ్ నుంచి మనం ట్రై చేస్తుంది ఇది ప్రూవ్ చేయడానికే కదా, ఈ ఫార్ములాని ప్రూవ్ చేయడానికే ట్రై చేస్తున్నాం మనం. ఇదైతే రిమెంబర్ చేయాలి పక్కా. స్టేట్మెంట్ రాయాలంటే ఎగ్జామ్లో 15 మార్క్స్కి గ్రీన్స్ థీరం ఇంపార్టెంట్. గ్రీన్స్ థీరం రాయాలంటే ఇది ఒక్క స్టేట్మెంట్ వస్తే చాలు, ఇది ఒక్కటి నేర్చుకోవాలి మనం తప్పకుండా. అయితే సో చూడండి ఇది ప్రూవ్ చేసినాం మనం. ఇప్పుడు సెకండ్గా ఇది ప్రూవ్ చేయాలి. ఇది దీంతో అని చెప్పుకున్నాం కదా మనం. ఇది దీంతో అని ప్రూవ్ చేయాలంటే ఏం కావాలి మనకి, ఇక్కడ ఈ 5 ప్లేస్లో ఈ సై ఇంటర్చేంజ్ చేసుకుంటే చాలు. అదే చేస్తున్నాం చూడండి, ఇంటర్చేంజింగ్ 5 అండ్ సై ఇన్ ఈక్వేషన్ 1. ఇది ఈక్వేషన్ 1 అనుకొని ఇందులో ఇంటర్చేంజింగ్ 5 అండ్ సై. ఇంటర్చేంజింగ్ 5 అంటే సై అంటే ఏంటిది, సై ప్లేస్లో 5 రాయాలి, 5 ప్లేస్లో సై రాయాలి. సో ఇక్కడ 5 ఉందా, 5 ప్లేస్లో సై, సారీ ఇది కొంచెం కొట్టివేతలాగా రాసిన నేను. అయితే సై 5 ప్లేస్లో సై డెల్ స్క్వేర్, మిగతావి ఏం చేంజ్ చేయకూడదు, జస్ట్ 5 అండ్ సైయే చేంజ్ చేయాలి. సో సై ఇంటూ డెల్ స్క్వేర్ ప్లేస్లో డెల్ స్క్వేర్, సై ప్లేస్లో మళ్ళీ 5 ప్లస్ ఇక్కడ డెల్ 5 డెల్ సై ప్లేస్లో ఏం రాయాలి, డెల్ సై ఇంటూ డెల్ 5 డివి ఈజ్ ఈక్వల్ టు ది సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ 5 ప్లేస్లో సై, డెల్ ప్లేస్లో డెల్, సై ప్లేస్లో 5 రాసినామా. రాసిన తర్వాత ఇవి రెండు సబ్స్ట్రాక్ట్ చేయాలి. సబ్స్ట్రాక్టింగ్ ఈక్వేషన్ 6 ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో దీన్ని ఇందులో నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే చాలు. సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇప్పుడు 5 ఇంటూ డెల్ స్క్వేర్ సై, 5 ఇంటూ డెల్ స్క్వేర్ సై ఇంటూ డెల్ 5 డెల్ సై మైనస్ సై ఇంటూ డెల్ స్క్వేర్ 5 మైనస్ డెల్ సై ఇంటూ డెల్ 5. అయితే ఈ టర్మ్ ఇట్లానే రాసినాం ఫస్ట్. దీంట్లో నుంచి ఇది సబ్స్ట్రాక్ట్ చేసినాం ఈ రెండు టర్మ్స్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఇది మిగిలిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ ఏమేమి సబ్స్ట్రాక్ట్ చేయాలి, ఇప్పుడు ఇందులో నుంచి ఇది సబ్స్ట్రాక్ట్ చేయాలి. అదైతే అట్లనే మిగిలిపోతుంది, క్యాన్సిల్ చేయడానికి ఏం లేదు అక్కడ. చేస్తే మనకి ఈ టర్మ్ వచ్చేస్తుంది. సో చూడండి 5 ఇంటూ డెల్ స్క్వేర్ సై మైనస్ సై ఇంటూ డెల్ స్క్వేర్ 5, 5 ఇంటూ డెల్ స్క్వేర్ సై మైనస్ సై ఇంటూ డెల్ స్క్వేర్ 5 మిగిలిపోయింది, ఇక్కడ ఇది మిగిలిపోయింది అంతే. సో ఇదే దీని వాల్యూ. సో 5 వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ 5 ఇంటూ డెల్ స్క్వేర్ సై మైనస్ సై ఇంటూ డెల్ స్క్వేర్ 5 డివి ఈజ్ ఈక్వల్ టు ఇది. సో గ్రీన్స్ థీరంకి ఇది ఒక్క పాయింట్ రాయాలి. దీని దగ్గర ఏంటంటే గ్రీన్స్ థీరంని ప్లేన్లో చూపించాలి, ప్లేన్ ఈక్వేషన్లో అని అంటే ఇది వస్తుంది. ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై యొక్క కర్వలం లైన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎన్ బై డో వై ఇంటూ డిఎక్స్ డివై. ఇది మ్యాథమెటిక్స్లో కూడా ఉంటుంది ఫార్ములా మనకి ఫర్దర్గా. సో ఇది బేసిక్గా ఇప్పుడు మనం గ్రీన్స్ థీరం గురించి సమ్మరీ రాయాలంటే ఏమేమి డిస్కస్ చేసినాం మనం. గ్రీన్స్ థీరం గురించి సమ్మరీ రాయాలంటే ఫస్ట్ ఈ ఈక్వేషన్ అయితే పక్కా గుర్తుండాలి మనకి. ఏ ఈక్వేషన్ గుర్తుండాలి, ఈ ఈక్వేషన్ గుర్తుండాలి. ఏంటది, వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ ది 5 ఇంటూ డెల్ సై 5 ఇంటూ డెల్ స్క్వేర్ సై మైనస్ సై ఇంటూ 5 ఇంటూ డెల్ స్క్వేర్ సై ప్లస్ డెల్ 5 ఇంటూ డెల్ సై ఇది ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ది సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ది 5 ఇంటూ డెల్ సై డాట్ డిఎస్ అని ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేసినామనంటే దాన్ని 5 ఇంటూ డెల్ సై ఈజ్ ఈక్వల్ టు ఏగా కన్సిడర్ చేసి రెండింటి ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమేమి వచ్చినాయి, ఏఎక్స్ ఏవై ఏజెడ్ టర్మ్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఏం చేసినాం మనం, డైవర్జెన్స్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేసినాం. డైవర్జెన్స్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం తీసుకున్నాం, గాస్ డైవర్జెన్స్ థీరం తీసుకున్నాం. గాస్ డైవర్జెన్స్ థీరంలోనే మనకి వాల్యూమ్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ అని ఉంటుంది. మెయిన్గా గాస్ డైవర్జెన్స్ థీరం యూజ్ ఏంటిది,
వాల్యూమ్ ఇంటిగ్రల్ నుంచి సర్ఫేస్ ఇంటిగ్రల్కి, సర్ఫేస్ ఇంటిగ్రల్ నుంచి వాల్యూమ్ ఇంటిగ్రల్కి ఫైండ్ అవుట్ చేసేదే కదా గాస్ థీరం. సో అదే ఇక్కడ తెచ్చి యూజ్ చేసుకున్నాం. గాస్ డైవర్జెన్స్ థీరం ఉండాలంటే మనకి డైవర్జెన్స్ ఉండాలి మన దగ్గర, కాబట్టి డైవర్జెన్స్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేసినాం. డైవర్జెన్స్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేస్తుంటే మనకి ఈ వాల్యూస్ అవసరం వచ్చినాయి, ఏఎక్స్, ఏవై, ఏజెడ్వి. కాబట్టి ఇవి రెండు ఈక్వల్ చేస్తే మనకి దీని వాల్యూస్ వచ్చినాయి అంతే. రివర్స్లో గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంది చూడండి మనకి. సర్ఫేస్ ఇంటిగ్రల్ నుంచి వాల్యూమ్ ఇంటిగ్రల్దే గ్రీన్స్ థీరం అంటే ఇవి రెండు ఉంటాయి. ఇవి రెండు మనకి ఇంకొక దాని దగ్గర కూడా ఉన్నాయి. దేని దగ్గర ఉన్నాయి? గాస్ డైవర్జెన్స్ థీరంలు ఉన్నాయి. గాస్ డైవర్జెన్స్ థీరంలు ఉంటే మనకి గాస్ డైవర్జెన్స్ థీరంలో డైవర్జెన్స్ అవసరం వచ్చింది, కాబట్టి మనం ఇక్కడ డైవర్జెన్స్ ఫైండ్ అవుట్ చేసినాం. అయితే డైవర్జెన్స్ ఫైండ్ అవుట్ చేస్తుంటే ఏం అవసరం వచ్చినాయి మనకి? ఏఎక్స్, ఏవై, ఏజెడ్ అవసరం వచ్చినాయి. అవి దేంట్లో ఉన్నాయి మనకి? డెల్ ఫై ఇంటూ డెల్ సైలో ఉన్నాయి అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. వేరే టాపిక్స్ ఏమైనా కావాలంటే ప్లేలిస్ట్లో చెక్ చేసుకోవచ్చు. అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయబడినాయి. ఇంకా మ్యాథ్స్